మహోన్నతుడైన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన నీ మాటను బట్టి వందనాలయ్యా. నీ మాట మా ప్రాణములకు నెమ్మదినిస్తుంది. నీ మాట మా జీవితాలను వెలిగిస్తుంది. అవును. నీ మాట మమ్ములను సరిచేస్తుంది. నీ మాట మమ్ములను ఆదరిస్తుంది. మా జీవితంలో శక్తిని నింపగలిగినటువంటి నీ మాట ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని మరుగు చేసుకుని ఈ సమయం మా అందరికి అవసరమైన మాటలు మీరు మాట్లాడి మమ్మలను బలపరిచి ఆత్మీయమైనటువంటి అవును. జ్ఞానమును మాకు అనుగ్రహించినట్లుగా మీరు మాతో మాట్లాడి మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొందమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. హ్మ్. ఆమెన్. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. అవును. రోషం కలిగిన భక్తులు అని మనము ధ్యానిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన ప్రసంగాలలో ఈ పూట ఓ భక్తుని గురుండి రోషము కలిగిన మరొక భక్తుని గురించి మనము ధ్యానం చేద్దాం. నిన్నటి రోజున మనం ఎవరి గురించి ధ్యానం చేసాం? అమ్మా, నిన్నటి రోజున ఎవరి గురించి ధ్యానం చేసాం? అన్నాని. ఎవరి గురించి నిన్న మనం ధ్యానం చేసింది? అవునండి. అన్నాని. అమ్మా, కొంచెం ఆసక్తిగా వినాలి. ఏదో బ్రదర్ చెప్తున్నారు, రోజుకొకరి గురించి చెప్తున్నారు, వింటున్నాము, అయిపోయిందని కాదు. ఎందుకు రోషం కలిగిన భక్తుల గురించి చెబుతున్నానంటే, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా వారు ప్రభు కోసం నిలబడిన ఆ తెగింపు, వారు నీతి కోసం నిలబడినటువంటి ఆ సవాళ్ళు, జైలైన, మరణమైన వెనుకాడని వారిలో ఉన్న ధైర్యం, రాజులనైనా అధికారులనైనా ప్రశ్నించి తప్పును తప్పని ఖండించే వారి తెగింపు మనలో రోషాన్ని నింపాలని కొన్ని విషయాలు మీతో చెబుతూ ఉన్నా. మీరు అవన్నీ విని కూడా ఏమాత్రం చలనం లేకుండా, ఏమాత్రం నాకు కాదులే అన్నట్లుగా మీరుంటే ఇంకెప్పుడు దేవుని కోసం నిలబడతారు? వారు చూడండి ఎంతగా నిలబడుతున్నారు దేవుని కోసం. మనం ప్రార్థనలోకి వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ దేవుని కోసం నిలబడింది మనలో ఏముంది? అందుకని మరుగైపోయిన ఒక్కొక్క భక్తుని మీకు పరిచయం చేద్దామన్నటువంటి ఆ తాపత్రయంతో వీరి గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పూట మీకు చెప్పాలనుకుంటున్నటువంటి భక్తుడు ఎవరంటే ఓబద్య. ఎవరు? ఓహ్! ఓబద్య. ఓహ్! ఓహ్! అందరూ పలకండి, నోటితో పలకండి. ఎవరు? ఓహ్! ఓబద్య. ఓబద్య. ఎవరు ఈ ఓబద్య? అసలు ఈయన గురించి మనం తెలుసుకునేది ఏమిటి? ఈయనలో ఉన్న రోషం ఏమిటి? బైబిల్‌లో మొత్తం ఇద్దరు ఓబద్యాలు ఉన్నారు. ఓబద్య ప్రవచన గ్రంథం రాసిన ఓబద్య ఒకరైతే, ఏలియా కాలములో ఉన్న ఓబద్య మరొకరు. నేను మీతో చెప్పేది ఎవరి గురించంటే, ఓహ్! ఏలియా కాలములో ఉన్న ఓబద్య. ఓబద్య అనేటువంటి పేరుకి అర్థం ఓబద్ అంటే సేవకుడు, యాహ్వే అంటే యెహోవా, యెహోవాకు సేవకుడు అని అర్థం. ఓబద్య అంటే ఓబేద్ సేవకుడు, యాహ్వా ఓబద్య అంటే ఓబెద్ యెహోవా, యెహోవా సేవకుడు అని అర్థం. ఈ ఓబద్యాలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బయలుని ఆరాధిస్తున్నారు. ఇజ్రాయేలీయులు అందరూ కూడా బయలు దేవతని పూజిస్తున్నారు. ఎవరు ఈ బయలు ఓహ్! దేవత? మీరు జాగ్రత్తగా గమనిస్తే బయలుత స్త్రీ
అనుకుంటాం కానీ బయలు దేవత ఆనాటి కాలంలోనట దేవత అన్నవారిని కూడా అంటే దేవత అని దేవుడు అంటే పురుషులను కూడా దేవత అని నేను ఫస్ట్ లో అనుకున్నాను ఏమో అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే బయలు అంటే పురుష దేవత. ఈ బయలుని ఆరాధించడం ఎట్లా ఉండేదంటే అదొక రకమైనటువంటి విగ్రహారాధన. వాళ్ళు అంటే కనానీయులను వెళ్ళగొట్టి మీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకోమని చెప్పినప్పుడు కనానీయులలో కొందరు ఈ బయలుని ఆరాధించేటువంటి వారు. ఈ బయలు అనేటువంటి పురాతన కనాను సాంప్రదాయం ఇది. ఈ బయలుని కొంతమంది ఆరాధిస్తుంటే వారితో పాటే ఉన్నటువంటి వీరు ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పాడు కనానీయులందరినీ వెళ్ళగొట్టండి అని. కానీ వీళ్ళేం చేశారంటే కొంతమందిని ఉంచుకున్నారు. కొంతమందిని ఉంచుకొని వారు ఆరాధిస్తున్నటువంటి బయలుని, బయలంటే పురుష దేవుడు. బయలుని వారు ఎందుకు ఆరాధించేటువంటి వారంటే వర్షం కోసం, పంట కోసం, భూములు పండాలని ఈ బయలుని ఆరాధించేటువంటి వారు. ఈ బయలుని ఆరాధించే సమయంలో వారు వర్షం బాగా పడాలి, బాగా ఇలా జరగాలి, అలా జరగాలని చెప్పేసి బయలు ఆరాధన ఉండేదన్నమాట. ఎత్తైన ప్రదేశాల్లో బలిపీఠాలు కట్టి అంటే కొండలు, కొండ శిఖరాలు, రాళ్లతో ఆలయాలు కట్టి పశువులను అర్పించటం, గట్టి గట్టిగా కేకలేయటం, శరీరాన్ని గాయపరుచుకుంటూ బయలు 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 అని కేకలేస్తూ బయలు ఆరాధన చేసేటువంటి వారు. ఇది కనాను సాంప్రదాయం. కనానీయులను మీ మధ్య నుండి వెళ్ళగొట్టండి. కనాను అంటే శపితమైనది. అంటే శపితమైన కనానీయులను వెళ్ళగొట్టండి అంటే మన ఇజ్రాయేలీలు వాళ్ళను ఉంచుకొని వాళ్ళ దేవతను ఆరాధిస్తున్నారు. ఈ బయలు అనేటువంటి ఈ పురుష దేవుడు వాళ్ళు దేవత అని పిలుస్తారు కానీ ఆ పురుష దేవుని భార్యే ఆషేరా. ఎవరు? ఆషేరా. ఈ ఆషేరా అనేటువంటిది స్త్రీ దేవత. పురుష దేవత ఎవరని చెప్పాను? బయలు. స్త్రీ దేవత ఎవరు? ఆషేరా. వీళ్ళు వాళ్ళకి అవసరాన్ని బట్టి దేవతలను ఆరాధించేటువంటి వారు. పంట పండాలి, వర్షాలు పడాలంటే బయలును ఆరాధించేవారు. సంతాన దేవత ఆషేరి. పిచ్చి పిచ్చి లైంగిక ఆరాధనలు ఆషేరి. స్తంభాలు కట్టి ఆషేరాకు ఆరాధించేటువంటి వారు. ఆషేర ఆరాధన చాలా ఘోరంగా ఉండేదండి. ఆషేర ఆరాధన ఎట్లా ఉండేదంటే మనుష్యులను బలివ్వడం, దేవతకి ఆ పాపపు కామపు లైంగిక ఆచారాలు ఇష్టమని ఆ దేవత విగ్రహం పెట్టి ఆ విగ్రహం ముందే చేయరాని కార్యాలు చేయడం, ఇలాంటివి ఇష్టం వచ్చినట్లుగా నైతికత కోల్పోయి అసలు ఇలాంటి చెయ్యొచ్చా అనే అంత దారుణమైనటువంటి విగ్రహారాధన బయలు, ఆషేరా. వాస్తవంగా అవి ఇజ్రాయేలు ఆరాధన కాదు. ఇజ్రాయేలీయులకి మొదటి నుంచి ఒక ఆజ్ఞ ఉంది. పైన ఆకాశం అందే కానీ గింత భూమి ఎందే కానీ భూమి ఎందు నేల ఎందే కానీ ఏ రూపమునైనను మీరు విగ్రహము చేసుకోవద్దు. విగ్రహారాధన మీకు లేదు. ఎందుకంటే దేవుడు విగ్రహములలో ఉండడు, ఆయన ఆత్మస్వరూపి అని స్పష్టంగా చెప్పారు. బయలుని ఆరాధించుట అలవాటు పడిన ఇజ్రాయేలీలు సొలొమోను కాలము నుండి రోజు రోజుకి ఇజ్రాయేలీయులలో విగ్రహారాధన పెరిగిపోయింది. చివరికి ఎంత ఘోరం అంటే విగ్రహారాధన పెరిగిపోయి రాజెల్లి అహాబు రాజెల్లి బయలు దేవతని ఆరాధించేటువంటి ఓ రాజు కుమార్తె అయిన యెజబెలుని పెళ్లి చేసుకున్నాడు. బయలు భక్తులు వస్తుంది. అలాంటి వ్యక్తిని ఇజ్రాయేలు రాజు పెళ్లి చేసుకున్న ఇజ్రాయేలీయుల్లో ఉన్నటువంటి
నీకు అనిపిస్తుందండి ప్రవక్తలను బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్. చంపిస్తుంది ప్రవకుండా ఈ యజబేలు చంపిస్తున్నటువంటి కాలం అది. ఆ కాలములో ఈ ఓబద్య అనేటువంటి వ్యక్తి ఎవరంటే రాజు ఇంట ప్రధాన అధికారి, ఒక డ్యూటీ, ఒక జాబ్ చేసే పర్సన్. ఎక్కడ? రాజు ఇంట్లో, రాజు సంబంధించినటువంటి వాటిలో ఒక ప్రధానమైన అధికారి ఈ ఓబద్య. దేశాన్ని విగ్రహారాధనలోకి నెడుతూ ఎవరైనా విగ్రహారాధనను సపోర్ట్ చేయకపోతే ప్రవక్తలను అందరినీ చంపించేస్తుంది. ఆ కాలములో నా డ్యూటీ ఏదో నేను చేసుకుందాం, నాకెందుకు, రాజు ఇంట్లో నాకు డ్యూటీ ఉంది, నా డ్యూటీ ఏదో నేను చేసుకుందాం అనుకోలేదు ఈ ఓబద్య. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజులు గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై, చూడండి, తాను గృహ నిర్వాహకుడు అంటే అదొక జాబ్ అండి. ఆ జాబ్ చేస్తున్న వ్యక్తి అయినా ఆ వ్యక్తి ఎవరట? యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుడంటే భయం ఉంది, భయముతో పాటు భక్తుంది. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించను. అది ప్రవక్తలను చంపుతున్న కాలం, ప్రవక్తలను లేకుండా చేస్తున్నటువంటి కాలం. ప్రవక్తలందరినీ కూడా జాబ్ చేసుకునే ఓ వ్యక్తి ఓబద్య. ఆ ఓబద్య నాకేదో ఎవరెట్టు పోతే నాకెందుకు అంచుకుంటాను, నా భక్తి ఏదో నాదనుకోలే. ఈ ప్రవక్తలు బ్రతకాలి. ప్రవక్తలు ప్రశ్నిస్తే, ప్రవక్తలు దేవుని మాట చెబితే జనాలు ఎక్కడ దేవుడికి దూరం అయిపోతారేమోనని ప్రవక్తలను యెజబేలు చంపిస్తుంటే 100 మందిని దాచిపెట్టాడండి. అది చిన్న విషయం కాదు. 100 మందిని దాచిపెట్టడంతో పాటు అది కరువులు ఉన్నటువంటి సమయం, వారందరికీ భోజనం పెడుతున్నాడు, అన్నపానము. ఏం తెలియనట్టు ఉండటం, వాళ్ళకి అవసరమైనప్పుడల్లా అన్నం తీసుకెళ్ళడం, వారికి అవసరమైనప్పుడల్లా మంచినీళ్ళు తీసుకెళ్ళడం, వారిని చూసుకోవడం, వారి అవసరాలన్నీ తీర్చడం. తనకి శాలరీ వస్తుంది కదా, గృహ నిర్వాహకుడు. ఆ శాలరీతో ఆ ప్రవక్త సమర్పణ నాకెందుకులే అనుకోలేదండి. నా బాధ్యత ఇది. ఎంత రోషం కలిగిన వాడు. ఒకవేళ ఓబద్య ఇంత పని చేస్తున్నాడని కనుక తెలిస్తే నిజంగా ఆయన చంపేస్తారండి. చంపేస్తాను చేసుకుంటున్నాడు గృహ నిర్వాహకుడిగా. తన డ్యూటీ తాను చేసుకుంటున్నాడు. లోపల నిలబడాలి. అతడేం అందరి ముందు అరవల ప్రకటించల, కానీ చర్య తీసుకున్నాడు. 100 మంది ప్రవక్తల్ని దాచిపెట్టాడని, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. తన ప్రాణాన్ని అవసరమైతే వాళ్ళ కోసం తన ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడ్డాడని. ఈరోజు మనకు ఆ సమర్పణ ఉందా అమ్మా? ఈరోజు నీకు ఆ రోషం ఉందా? ఏలియా లాంటి గొప్ప ప్రవక్తలు ఉన్న కాలం అది. ఆ ఏలియా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే, మనకేం పని అనుకోలే ఈయన. ఆ ఏలియా ఉన్నాడులే, అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చూసుకుంటారు, మన పని ఏదో, మన జాబ్ ఏదో మనం చూసుకుందాం అనుకోలా. అలానే తన జాబ్ రిజైన్ చేయాల, తాను చేసే పని తాను చేస్తున్నాడు.
దేవుని పని చేసి దేవుని చేస్తున్నాడు. ఈరోజు చాలామంది నువ్వు జాబ్ చేస్తున్నావు, దేవుని పని ఏం చేస్తున్నావు? నీ జాబ్ నువ్వు చేసుకోవాలి. నువ్వు జాబ్ వదలమని చెప్పట్లేదు నేను. ఒకవేళ దేవుడు వదలమంటే తప్ప నీ జాబ్ నువ్వు వదలొద్దు. దేవుడు వదలమంటే అది ఎంత పెద్దదైనా వదిలేయి. కానీ దేవుడు చెప్పకుండా నువ్వు వదలొద్దు. నువ్వు నీ జాబ్ నువ్వు చేసుకోవాలి. నువ్వు జాబ్ చేసుకోవడంతో పాటు నువ్వు దేవుని పని ఏం చేస్తున్నావు మా? దేవుని పని ఏం చేస్తున్నారయ్యా? కనీసం ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తున్నారా? నీకున్నటువంటి సంపాదనలో ప్రభు కొరకు వాడుతున్నారా? ఏదో ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందండి. ఏదో ప్రార్థనకు రావడం వెళ్ళడం కాదు. రోషంగా ఓబద్యలాగా నిలబడాలి. తనేం నేను దేవుని వాడను, నేనేం చేస్తున్నానని తన సేవ ఏమో అందరికీ కనబడలే. తను గొప్పలు చెప్పుకోలే. కానీ దేవుని పని చేశాడు. రాజ్యసభలోనే ఉన్నాడు. రాజ్యసభ అధికారాన్ని ఉపయోగించి దేవుడు పనిని రచించాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇతనేం పెద్ద ధైర్యవంతుడా చూస్తే, ఇతడు ఏలియాను చూసి ఈయన భయపడ్డాడు ఒక సందర్భంలో. 18, 12 చూడండి. అయితే నేను నీ యొద్ద నుండి పో క్షణమందు యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నేను కొంచిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియచేసిన ఎడల తరువాత నీవు అతని కనబడిన ఎడల అతను నన్ను చంపివేను. అలాగా ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసునే నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తి నిలిపిన వాడును. చూడండి, ఈయన భయపడుతున్నాడు. ఏలియా విషయంలో భయం ఉంది, కొన్ని భయాలు ఉన్నాయి. కానీ దేవుని పని ఆపల. ఇతడట బాల్యము నుండే భయం కలిగినోడట దేవుడు అంటే. ఎంత భయం! భయం ఉంది, దేవునికి భయపడుతున్నాడు. యెజబేలుకో లేకపోతే ఇంకొక దేవుని భయం ఉంది. కానీ ఈ లోక పరిస్థితులు అతన్ని భయపెట్టిన, అతన్ని కలవరపెట్టిన, అతన్ని టెన్షన్ పెట్టిన, అతను మాత్రం దేవుడి పని ఆపలేదండి. ఈరోజు దేవుని పని నువ్వు చేస్తున్నావా? దేవుని పని నమ్మకంగా మనం చేయగలిగేది మనం చేస్తున్నామా? ఈ ఓబద్య చూడండి, ఎంత నమ్మకంగా దేవుని పని చేశాడు. ఎంతమంది ప్రవక్తలను దాచాడు. నేనేం చేయాలి దేవుని కోసం అనే తనలో ఉన్న తాపత్రయం, నేనేం చేయాలి దేవుని కోసం అనేటువంటి తనలో ఉన్న తపన, నేనేం చేయాలి దేవుని కోసం అని తనలో ఉన్న రోషం. ఈరోజు నీకు ఆ రోషం ఉందా? ఈరోజు నువ్వు దేవుని పని చేస్తున్నావా? నా దేవుని కోసం నేనేదో ఒకటి చేయాలి, నా దేవుని పరిచర్లో నేనేదో ఒకటి చేయాలి అనేటువంటి రోషం మనలో ఉందా? లేదండి. ఈరోజు ఆ రోషం కనిపించట్లేదండి. అస్సలు రోషం కనబడట్లేదండి. ఏదో సేవకులు మాత్రమే భారభరితంగా ప్రార్థన చేయాలి, మేమేదో వచ్చిపోతే సరిపోద్ది అనుకుంటున్నారండి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెబితే విశ్వాసులు భారంగా ప్రార్థించేది ఏది? రోషంగా ప్రభు కోసం నిలబడింది ఏది? దేవుని పక్షాన వాడబడేది ఏది? ఓవైపు భారతదేశ పరిస్థితులు ఎట్లున్నాయో చూస్తున్నారుగా. మొన్న అనంతపురంలో సువార్త ప్రకటిస్తూ ఒక వ్యాన్ వెళ్తుంటే రాళ్లతో కొట్టి లోపల ఉన్నటువంటి వారందరికీ రాళ్ల దెబ్బలు కొట్టాయి. ఎంతమంది ప్రార్థన చేశారు అలాంటి వారి కోసం? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అయ్యా, సువార్త ప్రకటించుటకు వెళ్ళిన వారి మీద దాడులు జరుగుతున్నాయి నాయనా, వారి మనస్సులు మార్చాయ్యా అని ఎవరన్నా ప్రార్థన చేశారా? మనకు అనవసరం. కొట్టింది మనల్ని కాదు కదా, మనల్ని కాదు కదా కొట్టింది. వాళ్ళెవరో కొట్టుకున్నారులేండి, వాళ్ళు కొట్టేశారు, వాళ్ళని ఏదో కొట్టేశారు, అయిపోయింది. నైజీరియా దేశంలో ఒక సంవత్సరంలోనే లక్షల మంది క్రైస్తవుల్ని చంపారని వార్తలు వినిపిస్తుంటే ఎవరైనా నైజీరియా కోసం ప్రార్థన చేశారా? ఎవరైనా అయ్యా నైజీరియా ప్రాంతంలో క్రైస్తవులను చంపుతున్నారయ్యా, అయ్యయ్యో అయ్యో క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు నాయనా, అయ్యా వారి మనసులు మార్చండి అయ్యా, మా సహోదరులు బ్రతకాలయ్యా అని ప్రార్థన చేశారమ్మా? ఏదమ్మా భారం మీలో? క్రైస్తవ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాల్లో అసమాధానం ఉందమ్మా? భార్య భర్తలు విడిపోయారమ్మా? ఎంతమంది క్రైస్తవ కుటుంబాలు ప్రార్థన చేస్తున్నావా తల్లి? ఎంతమంది క్రైస్తవ స్త్రీలు తాగుబోతు భర్తలతో అల్లాడిపోతున్నారు, ప్రార్థన చేస్తున్నావా? ఎంతమంది క్రైస్తవ కుటుంబాలలో ఉద్యోగాలు లేక తినడానికి తిండి దొరకని పరిస్థితులు కొందరు ప్రార్థన చేస్తున్నావు అలాంటి వాళ్ళ కోసం? ఎంతమంది క్రైస్తవ్యములో ఒకప్పుడు ప్రభు కొరకు మండిన వారు, నిలబడిన వారు ఈ రోజున శోధనలకు భయపడి, శ్రమలకు భయపడి వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామమ్మా? ఆహా,
మనకు అవన్నీ అనవసరం అండి. మన అవసరాలు తీరితే చాలు. ఏది మనలో రోషం, ఏది మనలో భక్తి, ఏది నిలబడ్డాడు ఓ భక్తిగా, దాచిపెట్టాడు 100 మందిని. ఒక్కళ్ళు కూడా దాచిపెట్టలేని సమయం. ఎందుకంటే ఏమో బెదిరింపుల ఆమె మామూలు ఆమె కాదండి. యెజబెల్ డైలాగ్ వేసిందంటే మామూలుగా ఉండదు. మనిషి సింగిల్ హ్యాండ్తో ప్రవక్తలందరినీ చంపించేసిందంటే మామూలు తల్లి కాదు, యెజబెల్ తల్లి. అటువంటి యెజబెలు కూడా భయపడకూడదు. ఇప్పుడు యెజబెలు యొక్క స్టామినా, యెజబెలు యొక్క శక్తి అందరికంటే ఓబద్యాకి ఎక్కువ తెలుసుద్ది. ఎందుకంటే ఆయన పనిచేసేది ఆడే కదా. ఆమె పెట్టే రూల్స్ ఈయనకు తెలుసు కదా. ఆమె ఉండే స్ట్రిక్ట్ ఈయనకు తెలుసు కదా. అయినా ఒకవైపు భయం వేస్తుంది, యెజబెలు తనని చంపేస్తుందేమోనని. కానీ నాలో భయం ఉన్న పర్ల, దేవుని పని జరగాలి. నేను తగిన వాడను కాదు, కానీ దేవుని పని జరగాలి. నేను చేయగలిగినంత ఏదో దేవుని పని నేను చేయాలి. నేను చేయగలిగినంత దేవుని పని ఏముంది, నేను చేసేది ఏముంది అని దేవుని పని వెతుక్కున్నాడండి ఓబద్య. ఈరోజు మనం వెతుక్కుంటున్నామా? ఈరోజు మనం వెతుక్కుంటున్నామా? అసలు ఈయన ఎంత సమర్పణగా 100 మందిని దాచి ఈయన ముందుకెళ్తున్నాడు. మరందరూ అక్కర్లు చూస్తున్నాడు. దేవుని ప్రవక్తలు వాళ్ళని సరే, దాచిపెట్టి వాళ్ళని ఎక్కడో దాచిపెట్టి కాదు. దేవుని సేవకులు, వారి ఆకలి మనం గ్రహించాలి. వారి అవసరం మనం గ్రహించాలి. వారు మన కోసం ఉండేటువంటి వారు ప్రవక్తలు, వాళ్ళకి తిన్నారా లేదని చూసుకోవాలని చెప్పి తన ఖర్చు అంతా పెట్టి వాళ్ళ వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు. ఎందుకంటే వారు మా కోసం దేవుని పని చేస్తున్నారు, మమ్మల్ని దేవునికి దగ్గర చేస్తున్నారు. ఈ ప్రవక్తలు వారి అవసరం మేము చూసుకోవాలి. ఆ రోషం చూడండి, ఆ రోషం చూడండి అమ్మా. దేవుని సేవకులను ప్రేమించిన, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన వారి గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుని బట్టే ప్రేమించండి. ఒకటి, దేవుని బట్టే ప్రేమించండి. ఒకవేళ వారు నిస్వార్థంగా ఉన్నా, వారు పక్షపాతంగా ఉన్నా, వారు ఒక మాటలో చెప్పాలంటే మీకే తెలుస్తుంది ఎవరు నిస్వార్థంగా ఉన్నారో, ఎవరు స్వార్థంగా ఉన్నారో, ఎవరు పక్షపాతంగా ఉన్నారో, ఎవరెట్లు మీకు తెలుస్తుంది. మీరు దాన్ని బట్టి జడ్జి చేయకుండా దేవుణ్ణి బట్టి వారికి ప్రేమించండి, దేవుణ్ణి బట్టి ఆతిథ్యం ఇవ్వండి. నేను ఒకటే చెప్తున్నాను, సందర్భం వచ్చిందని. దేవునిని బట్టి ఒక వ్యక్తికి మనం ఆతిథ్యం ఇచ్చినా, ప్రేమించినా, వారి అవసరాలు గ్రహించినా, వారైనా అది మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట. దేవుడు తనను బట్టి చూపిన ప్రేమను మర్చిపోవుటకు చెప్పాలన్నమాట, ఆయన అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు. అది అన్యాయస్తుడు కాదు. మీరిప్పుడు దేవుని సేవకులు వచ్చారనుకోండి, వారి ఆకలి ఎరిగి, లేదా వాళ్ళ అవసరాలు ఎరిగి, కొందరు సేవకులు కుటుంబం జరగడం కష్టమవుతుంది. కొందరు సేవకులు పిల్లలు, భార్య పిల్లలతో అల్లాడిపోతుంటారు. అలాంటి సేవకులకు మీరు ఆదుకుంటే, అలాంటి సేవకులకు మీరు సపోర్ట్‌గా నిలిస్తే, సేవకుడైనా మర్చిపోతాడు గానీ దేవుడు మర్చిపోడు. ఎందుకంటే దేవునిని బట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క అందాన్ని చూసో, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూసో వాళ్ళేదో గొప్పోళ్ళని కాదు, సందర్భం వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఈయన అన్నపానములు వారికి ఎందుకు ఇచ్చాడంటే దేవుని బట్టి. దేవుని ప్రవక్తలు వారు మా కొరకు కష్టపడుతున్నారు. వారి అవసరాల్లో మేము పాలు పంచుకోవాలని ఒక రోషం ఓబద్యాలో ఉంది. ఈరోజు దేవుని కొరకు రోషంగా మనం నిలబడవలసినటువంటి ముఖ్య విషయాలు ఏంటంటే, ఒకటి, దేవుని పని చేయడంలో రోషం ఉండాలి. 2, భయపడే పరిస్థితులు వచ్చినా దేవుని కోసం నిలబడే రోషం ఉండాలి. 3, దేవుని సేవకుల అవసరాలు ఎరిగిన రోషం ఉండాలి మనకి. ఈ 3 రకాలైన రోషం మనకుందా? 3 రకాలైన రోషం మనకుందా? దేవుని సేవకులంటే కొంతమంది అనుకుంటారు వాళ్ళకేంటండి, వాళ్ళకి అన్నీ వస్తాయి, వాళ్ళకి అన్నీ ఉంటాయని. కానీ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సేవకులు ఉన్నారు తెలుసా అండి. దేవుని పేరు చెప్పుకొని డబ్బులు కూడగొట్టుకుంటున్నటువంటి వారు కొంతమంది, సేవ పేరుతో దోచుకుంటున్నటువంటి వారు కొందరు ఉన్నది ఎంత నిజమో. దేవుని సేవ చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, విశ్వాసులను అడగటానికి ఇబ్బంది పడుతూ, కానీ అవసరాలు పూడ్చబడలేక, విశ్వాసుల్ని ఎవరన్నా అడిగారనుకోని, చూడండి పాస్టర్ గారు ఎట్లా అడుగుతున్నారో డబ్బులు అంటారు. అలా అని అడగకపోతే అవసరాలు పూడ్చబడలేక ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో, అయ్యా నా పరిస్థితి ఏంటయ్యా, అయ్యా నా కుటుంబం పరిస్థితి ఏంటయ్యా అని ఏడ్చే సేవకులు ఎంతమంది ఉన్నారో
బాధపడే సేవకులు ఎంతమంది ఉన్నారో ఒకసారి గ్రహించండి. దేవుడు మీకు స్తోమతనిస్తే సేవకులను ఆదుకోండి. దేవుడు మీకు స్తోమతనిస్తే వారి అవసరాలు గ్రహించండి. దేవుడు మీకు స్తోమతనిస్తే ప్రభు సేవలో ముందుకు రండి. బలవంతంగా ఎప్పుడు రావద్దండి. అమ్మో! దేవుడు ఒకటి చెప్తున్నాను. దేవుడు ఇస్తే ఆశీర్వదిస్తాడు అనేటువంటిది నేనెప్పుడు పలకను గాని, మనం ఎలా ఉండాలంటే దేవుడు నాకు 100 ఇస్తే 1000 ఇస్తాడు, 1000 ఇస్తే 1,00,000 ఇస్తాడనే ఆ ఆశతో ఇవ్వొద్దు దేవుడికి. ఎలా ఇస్తారంటే, దేవుడు నాకు ఇంతిచ్చినప్పుడు, నాకింతిచ్చిన ప్రభువుకు నేను ఇంత కొంత ఇవ్వడంలో తప్పేముందన్న మనసుతో ఇవ్వండి దేవునికి ఎప్పుడిచ్చినా. లాటరీలాగా ఇవ్వొద్దు. నేను 100 ఇస్తే నాకు 1000 వస్తాయి. 1000 ఇస్తే 10,000 వస్తాయి. ఇలాంటి మనసొద్దు మనకి. దేవునికి ఇచ్చే విషయంలో నేను సందర్భం వచ్చిందని మాట్లాడుతున్నాను. ఉత్సాహముగా ఇవ్వాలి. బలవంతముగా వద్దు. సనగొద్దు. మాట బైబిల్‌లో ఉందా లేదా? ఉత్సాహముగా ఇవ్వాలి. సనగకూడదు. బలవంతంగా వద్దు. ఈరోజు చాలామంది దేవునికి ఇచ్చే వాళ్ళని బలవంతంగా లాక్కుంటున్నారు విశ్వాసుల దగ్గర. వద్దు. నేను చాలామంది నాకు తెలిసిన సేవకులు బ్రదర్స్ ఎవరైనా ఈ మధ్య పరిచర్యలోకి వస్తే వాళ్ళు కూడా చెప్తారు. బలవంతంగా అడగొద్దు. వద్దు. దేవుడు నిన్ను పోషించలేడు. బలవంతంగా వద్దు. జనాలు సనుక్కొనిచ్చేటట్లు గాదు. కొంతమంది శపిస్తున్నారు. మీరు ఇవ్వకపోతే మీకు ఇట్లా అయ్యిద్ది. మీరు ఇవ్వకపోతే అట్లా అయ్యిద్దని. దయచేసి ఆ శాపాలే ఉండవండి. దేవునికి ఎలా ఇవ్వాలంటే నాకిచ్చావు కాబట్టి నీకిస్తున్నానయ్యా. నాకు ఈ సాలరీ ఇచ్చావయ్యా. నువ్వింత ఇచ్చావు కాబట్టి నీకివ్వాలయ్యా. నువ్వు నాకింత చేసావు కాబట్టి నీకు జేయాలయ్యా. ఆ మనస్సుండాలి తప్ప, అమ్మో! ఇవ్వపోతే ఒకటి ఈరోజు చాలామంది ఎట్లుంటారంటే దేవుడికి ఇవ్వపోతే అన్నీ పోతాయండి. దేవుడికి పోతాయనో భయంతో ఇవ్వొద్దండి. ప్రేమతో ఇవ్వండి ప్రభువుకంతే. నా దేవుడు నువ్వివ్వనంత మాత్రాన్ని లాగేసుకొని కఠినుడు, మూర్ఖుడు అట్లాంటి దేవుడిని ఒక విలన్‌లా చూడొద్దు. నా దేవుడు నాకిచ్చాడు కాబట్టి నేనిస్తానండి. అదే మనస్సుతో ప్రభువుకివ్వండి తప్ప బలవంతంగాను దయచేసి కుటుంబాల్లో గూడా కొంతమంది ఏం జేస్తారంటే క్రైస్తవ విశ్వాసులు ఇతరుల చేత బలవంతంగా కానుకలు ఇప్పిస్తారు. దయచేసి ఆ పనులు చేయొద్దు. బలవంతంగా ఎవ్వరి చేత ఎవరికీ ఇప్పించొద్దు. ఎవరి ప్రేరేపణ వారిది. ఎవరి ఇష్టం వారిది. ఎవరిది వాళ్ళు ఇప్పుడు ఎవరినైనా బలవంతం పెట్టారా ఓబద్య అని? అయ్యా! నువ్వు అన్నపానాలు పెట్టాలయ్యా అని. తన మనసు కనిపించింది అంతే. నేను దైవజనులని, ప్రవక్తల్ని దాచిపెట్టి, వాళ్ళకి అన్నపానాలకి ఎంత ఖర్చయిందో నేను భరిస్తానని తన మనసుకు అనుకున్నాడు. తను ఇచ్చేసాడంతే. ఆ రోషంగా నిలబడ్డాడు దేవుని కోసం. తనకున్న దాంట్లో తను ఖర్చు పెట్టాడు ప్రభు కోసం. అట్లుండాలి తప్ప, బలవంతంగా ఏదో జనాలచి ఏదో బలవంతంగా ఇప్పించడం ఇలాంటివి మనం ఎప్పుడూ చేయకూడదమ్మా. గ్రహించండి. ఈ సందర్భం బ్రదర్ ఏంటి ఈ కానుకల టాపిక్‌లు ఇతడు అనుకోవద్దు. సందర్భం వచ్చిందని మాట్లాడుతున్నా. ఈ ఓబద్య ఎలా ఉన్నాడు? ఈ ఓబద్య ప్రభు కోసం ఎంతో రోషంగా నిలబడ్డాడు. దేవుని ప్రవక్తలు దాచిపెట్టే విషయంలో ఎంత రోషంగా నిలబడ్డాడు. అటువంటి రోషం, అటువంటి భక్తి మన జీవితాల్లో కూడా ఉండాలి. ఆ విధమైనటువంటి పట్టుదలతో మనందరం ముందుకెళ్దాం. అందరూ తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం. అయ్యా! ఓబద్య రోషంగా నిలబడ్డాడయ్యా. తన రోషం 3 రకాలు మళ్ళీ జెప్తున్నాను. ఒకటి దేవుని పని జేయాలనే రోషం. 2 భయపడే పరిస్థితులు ఉన్నా దేవుని పని ఆగకుండా చేసేటువంటి రోషం. 3 తనకున్న దానిలో దైవజనుల కొరకు ఆయన వారికి అన్నపానములు ఇచ్చి వారిని ఆదుకుంటున్నటువంటి రోషం. ఈరోజు మనలో ఆ రోషం ఉందా లేదా? మనమే పరీక్షించుకుందాం. ఏలీయా ప్రవక్త కాలంలో ఓబద్య అనే భక్తుడు ఎంత రోషంగా ఉన్నాడో. అందరూ విగ్రహారాధన చేస్తూ బయలును ఆరాధిస్తుంటే, ఈయన మాత్రం బయలును ఆరాధించని రోషం. చంపేస్తారన్నా ఈయనెక్కడ ఎప్పుడు బయలు దగ్గరికెళ్ళలేదండి. ఈయనెళ్లి ఆషేరాను పూజించలేదండి. అందరూ పూజించిన ఈయన మాత్రం ఇప్పుడు ఆ ఇంట్లో ఆ గృహ నిర్వాహకుడిగా ఆ ఇంట్లో పని చేస్తున్నప్పుడు పూజించాల్సిన అవసరం పడుద్ది. కానీ ఈయనెప్పుడు పూజించల. ఈయనెప్పుడు బయలును ఆరాధించల. ఈయన యెహోవాను తప్ప ఇంకెవరిని ఆరాధించల. ఈరోజు ఆఫీసుల్లో నువ్వు పనిచేసే చోట విగ్రహారాధన ఉంటది. విగ్రహారాధన తక్కువ చేయొద్దు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళని మనం పూజించే సమయం వచ్చిందంటే నువ్వు పక్కకు తప్పుకో. నువ్వు పక్కకెళ్ళిపో. నువ్వు సైలెంట్‌గా ఉండు అంతే అక్కడ. ఈయన గృహ నిర్వాహకుడు మొత్తం చూసుకోవాలి. అందరూ బయలుని ఆరాధిస్తుంటే ఈయన మాత్రం సైలెంట్‌గా పక్కన నిలబడేవాడు. నాకనవసరం అనుకునేటువంటి వాడు. ఈరోజు దేవుని కోసం నువ్వు కూడా ఓబద్య వలె రోషంగా నిలబడతావా? ఓబద్య అంటేనే దేవుని సేవకుడు. యెహోవా సేవకుడాయన. నిజమే. యెహోవా సేవకునిగా ఉన్నాడు. ఈరోజు నువ్వున్నావా?
ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు స్వరాలెత్తి విత్తబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారా? విత్తబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన అందరూ గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఉదయ కాలంలో ప్రభా నీ దాసుని నిలబెట్టినైనా అయా రోషము కలిగిన ఓబద్య గురించి ప్రభా, అయా ప్రవక్తలు కూడా నాయన దేవుని పట్ల అయ్యా, నిలబడినైనా అవునయ్యా, 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 విశ్వాసంగా అవునయ్యా. ప్రభా, అయా ఏలియ కాలంలో ఓబద్యాన్ని గురించి నాయన యెహోవాకు సేవకుడుగా ఉన్నాడని ప్రభా మాకు బయలుపరిచి ఉన్నాడు ప్రభా. అయా మా జీవితాల్లో ప్రభా, అయా మీ పట్ల మేము ఏ విధముగా నమ్మకముగా ఉన్నామా, ధైర్యముగా ఉన్నామా, అయా సేవకులుగా ఉన్నామా, తండ్రి సువార్త ప్రకటించే దానిలో పని భాగస్తులుగా ఉన్నామా లేదా, అయా మమ్మల్ని సరి చేసుకోవటానికి మీరు మాతో అవునవును. మాట్లాడిన దానిని బట్టి మీకు స్థితులు మాతో స్తోత్రం నాయనా. మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ మీరు పనిలో మమ్మల్ని ప్రభా దర్శించినందుకు నమ్మకంగా వందనాలు. ఉండటం సహాయం దయచండి. నమ్మకం సేవకులకు ఆదిత్యం చూపించమని స్థితిలో ప్రభా కృప రోషము కలిగి ఉండటకు మీరు మాకు తండ్రి హెచ్చరించి ఉన్నారు ప్రభా. స్థితిలో ఉండటకు మీరు కృప సహాయం దయచండి. చూపించమని. అయ్యా అయ్యా, మీకు నమ్మకం స్తోత్రం. సేవకుడుగా ఉన్నాడు అయ్యా, ప్రభా, అయ్యా తండ్రి నిర్వాహకుడుగా ఉన్నాడు ప్రభువా, ప్రభా. అయ్యా యెహోవా తండ్రి యందునైనా అయ్యా తండ్రి వందనాలు. భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రభా. ఉపద్య విషయంలో ప్రభా, అయ్యా తండ్రి మీరు ఎంత సంతోషించి ఉన్నారు ప్రభా. అట్టి స్థితిలో మేమందరం కూడా ఉండుటకు నాయన సహాయం ఉంటున్నట్లు దయచేయండి. సహాయము చేయమని ప్రభా మీరే భయభక్తులు కలిగి కృప ఉన్నాడు ప్రభా. చూపించమని. మీరే అయ్యా కృప మేము కూడా నాయన మా బిడ్డలను చూపించమని. మేము కూడా నాయన మీ యందు నమ్మకముగా ఉండుటకు నాయన, అయ్యా ప్రేమగా ఉండుటకు నాయన, అయ్యా తండ్రి పనిలో తండ్రి విశ్వాసముగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. ఓ మీరే బిడ్డలారా బలపరచమని. నాయన, అయ్యా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణ నీకు వందనాలు. ఓబద్యాలో ఉన్న రోషం కోసం మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, ప్రవక్తలను దాచాలని తనలో ఉన్న రోషం, అయ్యా భయభక్తులు కలిగి తనలో కొన్ని భయాలున్న నిలబడిన రోషం, మా కొరకు పనిచేసే సేవకులకి మేమేదో ఒకటి చేయాలని రోషం, అయ్యా ఓబద్యాల నుండి మాకు కలగాలయ్యా. అయ్యా, మేము అది కోసం నిలబడాలయ్యా. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి. అయ్యా తండ్రి, నీకు దూరమైన వారిని దరి చేర్చండి. అయ్యా, కుటుంబాల్లో సంతోషం ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచె వేయండి. ఏ ఇంట్లో అనారోగ్యం ఉండకూడదు, వైరస్లు ఉండకూడదు, యాక్సిడెంట్లు ఉండకూడదు, ప్రమాదములు ఉండకూడదు. ఆనందం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. బిడ్డలను కాపాడండి. అయ్యా, ప్రాణాంతకరమైన ప్రమాదముల నుండి తప్పించండి. అందరికీ భద్రతనివ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. ఈరోజు చేయబోతున్న ప్రతి పనుల్లో సక్సెస్ ఇవ్వండి. ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో మీరు మా పక్షము నిలవండి. మా ఆధారం నీవే, మా ధైర్యం నీవే, మా బలము నీవే. అయ్యా, మా ఎత్తైన శిఖరం నీవే. నీ వైపు చూస్తుండగా మీరు మా గొప్ప కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం.